కావాలి లేదమ్మా. ఈ దండం వాస్తవం ఈ సభలో కూర్చున్న భక్తులు ఎవరినది కూడా 65 దండాలు. అవునమ్మా. నా పాదాలకి 33 దండాలు. అతి పవిత్రమైందమ్మా రాక మాత్రం అమ్మా. దేవుడు శ్రీదేవ తల్లి నరసింహదేవా శ్రీదేవా భూదేవా తల్లి చెప్పండి. నా జన్మ ధన్యమైంది తల్లి. నా జన్మ పావనమైంది. అమ్మా పార్వతి పరమేశ్వరు అంటే ఇలా ఉంటారని మీ రూపం చూసి పోలీసు నమస్కారం చేసి పార్వతి ఇలా ఉంటుంది నాకు చూడలేదు. కైలాసంలో పార్వతి ఉందో లేదో మాకు తెలియదు కానీ ఆ పార్వతి రూపం అంతా నీకు పోసింది. నీ పేరు పార్వతి. అలాగే అయితే ఈ యొక్క ఈడు పాపలతో వెళ్ళేటప్పుడు ముద్దగా నీ తల్లిదండ్రులు గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పారు కదా. చెప్పమన్నవా? కొండ పోలేదు బంగారు కొండ తల్లి కాసిందా సొంగమా సౌందర్యమా సత్తమా పొలుగున్నావు. నేను తెలియక ఒకసారి చెప్పాలి కదా. చెప్పమన్నవా? అమ్మ చూడు మంచిగా నాగుబాబులాగా నాగతీగలాగా ఎంత చక్కగా తిరుగుతుంది. అమ్మా కలిగేమో ఛాన్సకు ఎందుకంటే చక్కగా రామతిలో ఉన్నావు. మన మొక్కలే మనకే కనిపించిన రామచంద్రులు ఉన్నావు కదా. అమ్మా కలిగంటే కలిగే ఉన్నావు. ఎందుకంటే చక్కగా రామతిలో ఉన్నావు. మీ కనుల యొక్క తీరు కలవరేకైతే ఎంత చక్కగా దగ్గర మెరుస్తాయో అటువంటి కనులు వారి మీ ప్రజల యొక్క తీరు పెసరకాయలంత నైస్ గా ఉంటదో అటువంటి పెదవులు కావాలి. అమ్మా చక్కర మీ పలువరస పాలము చూసి అయితే ఎంత చక్కగా మెరుస్తుంది. అటువంటి పలువరస
వడంపాలని నా తరం కాదు. అవునమ్మా. ఏ బ్రహ్మ రాశాడు నీ కాసిన తల్లికి నమస్కారం చేయాలి. అమ్మా. అమ్మా అమ్మా. అలాగైతే అవును. బాంగరు బ్రహ్మ ఒకసారి చెప్పాలి. చెప్పమంటావా? ఏమిటో కలర్ సోజములు ఏమిటారు? ఏమిటో చెప్పదను సావధర్మగా ఆలోచించవే. చక్కగా పోయి. అలాగే కళగంటి 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 కళగంటి
దండము ఏమమ్మా సాంబారు 10,000 నమస్కారం ఏ తల్లి అమ్మ నేను జగదమ్మ నేను అవునమ్మా కనిపించిన నా ప్రాణాలు అన్నావు విశాలమూర్తి అంటే కలిగి ఉండదన్నా అవునే అమ్మా ఫోన్ బాగానే ఉన్నాయి మెడ నుండి ఏముంటాయి పాములు బలం ఉంటారు తల్లి చిత్రమైన స్వామి ఏమమ్మా చెప్పుకు తగ్గ స్వామి అమ్మా ఎవరికైనా నాగవ నట్టు సైనా గీనో మంచో చెడ్డ మేడ పావులు వేసుకోండి అవునే అమ్మా కొన్ని పావులు అయితే ఉన్నాయి మొల చుట్టూ ఏం కట్టుకోండి పురుషర్మ కలిగి ఉంటారమ్మా లేవు అమ్మా చూడు మా గురువుల తల్లి ఎంత అమ్మా కొన్ని కారణం చేత ధరించవలసి వచ్చింది పులిసేర ముందు పాములు పో నీకు ఇష్టపడి నీ స్వామి నీ మొగుడు నీకు ఇష్టం నా మొగుడు ఎలాగో నేను చూసుకో నన్ను గోక్కో ఒకడు ఒకడు వేపుతారు ఇవాళ 12 వేపు ఒకటి చేతులు వేపుతారు అమ్మా నీ భర్త గారికి మన చుట్టూ పులిసేరం ఉంటది పాములు ఉంటాయి దిశలు ఉంటది ఏ ఎప్పుడు నాకు అయిపోయింది కానీ నీ సాంబార్ నువ్వు అంత యాంకర్ నువ్వు నీ దొరకలేదమ్మా ఏమమ్మా ఏం వాహనం నంది వాహనము నేను ఏం తల్లి అమ్మా ఈ పవిత్రమైన గ్రామంలో ఈ పవిత్రమైన దండనపుర గ్రామం వస్తుంది కూర్చుని చూడము రైతులు చాలా మంది ఉన్నారు గొర్రెలు వారు కదా మానవ గంట ఎత్తులు ఆ ఎత్తు వాహనమే రైతులు కావడపడకమ్మా నేను అనుకోను పార్వతీ పరమేశ్వర నీ లోకానికి ఐదు దంపతులు అతి పుణ్య దంపతులు ఈ భర్త గారి వాహనం అదే పుష్పమానము అదే బెంచ్ కారు లేదా కొత్తగా వచ్చిన బళ్ళు 2,50,000 బండి బుల్లెడి బండి అనుకోండి ఎద్దు వాహనమా ఎద్దు వాహనమే ఎలా తిరుగుతుంటారమ్మా అయితే అమ్మా ఎన్నో గోంగుడ్లు ఉండేవి కారం మారు గోవులు మరి జానగుడ్లు వచ్చినాయి అవునమ్మా అదే జానగుడ్లు మరి రేపు ఎన్నో గుర్తుపోయిందో అమ్మా అమ్మా మా ప్రాణ వాహనము అటువంటిది కాదే శక్తి స్వరూపమైనదమ్మా ఎంత శక్తి స్వరూపమైన టైం అయితే ఆహారం కావాలి లేదమ్మా నమస్కారము మీ సాంబార్ కళ్యాణ నమస్కారం తల్లి ఏమమ్మా ఒక ఉద్యోగం హలో